హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తిరుమల శ్రీవారి పాదాలను అయితే మీకు చూపిస్తానండి. సో మనకు ఇవి ప్రజెంట్ తిరుమల కొండపై అయితే ఉన్నాయండి. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మీకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు బస్ ద్వారా కానీ లేదా మీ ప్రైవేట్ ఓన్ వెహికల్స్ ద్వారా కూడా మీరు ఇక్కడికి చేరుకోవచ్చండి. మీకు ఆర్టీసీ బస్ అయితే మీకు చాలానే ఉంటాయి. ఒకవేళ మీకు ఫ్రీగా వెళ్ళాలనుకుంటే శ్రీవారి రథం కూడా ఉందండి. మీరు ఫ్రీగా అయితే ఇక్కడ ఉన్న క్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు. ప్రజెంట్ నేను ప్రైవేట్ వెహికల్లో అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఉన్న 6 క్షేత్రాలని తక్కువ టైంలో చూడాలనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రైవేట్ వెహికల్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క మనిషికి 200 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. మీకు చూపిస్తున్న వ్యూ అంతా కూడా తిరుమల పాదాలకు వెళ్ళే దారి మధ్యలో కనిపించే వ్యూ పాయింట్స్ అండి. నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు అక్కడే దగ్గర ఎడుస్తాడు. ఈ శ్రీవారి పాదాలు ఎత్తైన కొండలపైన అయితే ఉన్నాయండి. ఈ ప్రదేశానికి వెళ్ళడానికి సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. దీనికి సందర్శించడానికి మీకు రకరకాల వెహికల్స్ అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏదో ఒక వెహికల్ని అయితే మీరు మాట్లాడుకుని వెళ్ళవచ్చు. మనకు దారి మధ్యలో అయితే చక్ర తీర్థం అలాగే శిలాతోరణం అయితే ఉంటాయండి. మనకు కనిపిస్తున్న ఇంకొక రూట్ ఉంది కదా, ఈ రూట్లోంచి అయితే మీకు చక్ర తీర్థం శిలాతోరణం కూడా వెళ్ళవచ్చు. ప్రజెంట్ నేను ఎత్తైన కొండలపైన శ్రీవారి పాదాలు ఉన్నాయి కనుక ముందు హైట్లో ఉన్న ఈ పాదాలకైతే వెళ్తున్నాను. ఇక్కడి నుంచి రిటర్న్ డౌన్కి వచ్చేటప్పుడు అయితే మీరు చక్రతీర్థం శిలాతోరణం చూసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో దానికోసం నేను శ్రీవారి పాదాల మండపం దగ్గరికి అయితే నేరుగా అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఫైన్ వృక్షాలు అయితే ఉంటాయండి, చాలా ఎత్తైన చెట్లు. వీటి మధ్యన మీరు ఫొటోస్ తీయవచ్చు లేదా వీడియో రికార్డ్ చేయాలంటే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టరు. మీరు కెమెరా కానీ వీడియో కానీ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీరు వెళ్ళే మధ్యలో ఈ లోయలు అలాగే ఎత్తైన కొండలు చెట్ల మధ్యలో చాలా బాగుంటుందండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే సీట్లు ఖాళీ లేనందువల్ల నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను ఈ వీడియోని అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. లోకల్స్ 7 కిలోమీటర్లు అయితే సరిపోయింది కదా. మనం మెయిన్ కొండకి ఇప్పుడు ఇంత తప్పలేదు కదా. మనం తిరుపతి నుండి తిరుమలకి వస్తాం కదా, అప్పుడు కూడా ఇంత తప్పలేదా? అవును. ఏడో కొండలో హైయెస్ట్ ప్లేస్ ఇది. ఫస్ట్ దేవుడు పాదం పెట్టింది ఇక్కడే హైట్లో ఉంటుంది. ఇక్కడ పాదం పెట్టి మళ్ళీ అక్కడ పోయి వెలిసినాడు ఆయన. శ్రీవారి పాదం దానికి శ్రీవారి పాదం ఉంటారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి వచ్చి ఫస్ట్ పాదం పెట్టింది ఇక్కడనే. దేవుడు దర్శనం కాకపోతే ఎక్కువ రష్ ఉండింది అనుకో, దర్శనం కాకపోతే ఇక్కడ పాదాలకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు జనాలు కొంతమంది. మెయిన్ ఇక్కడే. ఫైనల్గా మనం శ్రీవారి పాదాలు ఉన్న కొండపైకి అయితే రావడం అయితే జరిగింది. మన వెహికల్స్ ఇలా పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ అయితే చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ నడిచి అయితే వెళ్ళాలండి. అలాగే మీరు ఏ వెహికల్లో వచ్చారో వెహికల్ నెంబర్ని అయితే నోట్ చేసుకోండి. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు వెహికల్ అనేది పార్కింగ్ ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది. ఇక్కడ చెట్లన్నీ కూడా చాలా హైట్లో అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర మనకు అనేక స్టాల్స్ అయితే ఉన్నాయి. మీరు తినే ఫుడ్ అలాగే ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇక్కడ అన్నీ ఉన్నాయండి. మనకు కొండపై ఉన్న పాదాల యొక్క గోపురం అయితే ఇదండి. ఈ గోపురం మండపంలో మనకు శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ తీసుకుని మనం పైకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత పైన చుట్టూ లొకేషన్ అయితే చాలా అందంగా ఉంటుంది. కానీ జనం రద్దీగా ఉండటం వల్ల మీకు అక్కడ ఎక్కువ టైం గడిపే అవకాశం అయితే ఉండదు. అక్కడ ఉన్న పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు అయితే కెమెరాస్ అలాగే వీడియోస్ అయితే అలౌ చేయట్లేదు. మీకు ఖాళీ టైంలో అయితే
మీకు ఫొటోస్ తీసుకున్న అబ్జెక్షన్ పెట్టరు, కానీ ఇలా రద్దీగా ఉన్న టైంలో అయితే కొంచెం అబ్జెక్షన్ అయితే పెడతారు. మీరు ఎప్పుడైనా సరే ఈ శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళాలి అనుకుంటే సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళండి. కొంచెం జనం రద్దీ అనేది తక్కువగా ఉంటుంది. ప్రజెంట్ వీళ్ళందరూ కూడా ఒక లైన్లో పైకి అయితే వెళ్తున్నారు. 2వ వరుసలో చూసి తిరిగి వచ్చేవాళ్ళండి. ఈ శ్రీవారి పాదాలు ఎప్పుడూ కూడా పుష్పాలతో తులసి ఆకులతో నిండి ఉంటాయండి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలు అయితే దర్శించవచ్చు. మిగిలిన టైంలో మీరు పూలు అలాగే తులసి ఆకులతో అయితే ఈ పాదాలకైతే మీరు నమస్కారం అయితే చేసుకోవచ్చండి. మీకు అక్కడ తులసి ఆకులు పూలు కూడా అమ్ముతారు. 20 రూపీస్ ఇచ్చినట్లయితే మీకు తులసి ఆకులు కొన్ని పూలు అయితే ఇస్తారు. వాటితో మీరు శ్రీవారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించుకోవచ్చండి. ఎవరికైనా పెళ్ళి ఆలస్యం అవుతుందంటే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా ఇక్కడ ఈ తోరణాలు అయితే ఈ చెట్లకైతే కడుతూ ఉంటారు. ఒకవేళ మీలో ఎవరైనా పెళ్ళి ఆలస్యం అవుతుంది అనుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, త్వరగా పెళ్ళి అయితే అవుతుంది. పురాణ కథన ప్రకారం మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని, 2వ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని, 3వ పాదాన్ని ప్రస్తుతం ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం మనం శ్రీవారి పాదాలకు దగ్గరలో అయితే ఉన్నామండి. జనం రద్దీ అనేది కొంచెం టైం అవ్వేది కొద్దీ పెరుగుతూ ఉంది. ప్రస్తుత టైం వచ్చేసి మధ్యాహ్నం 11:30 ఉందండి. సో ఈ టైంలో అనేది రద్దీ ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సెల్ఫీలు తీసుకోవాలంటే కష్టం అండి. జనం ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఫోన్స్ అయితే ఫొటోస్ అది తీయనివ్వట్లేదు. ప్రస్తుతం నేను కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తుంటే సెక్యూరిటీ అయితే అబ్జెక్షన్ అయితే చేశారు. సో నార్మల్ ఫోన్తో రికార్డ్ చేసి మీకు వీడియో క్లిప్ని అయితే ఇక్కడ అటాచ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకు పద్మాలు వచ్చేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా మీరు తులసి ఆకులు అలాగే పూలుతో నమస్కరించుకోవచ్చండి. ఈ తులసి ఆకులు పూలు కూడా మీకు మెట్ల దారి మధ్యలో అయితే మీకు అమ్ముతూ ఉంటారు. సో మనకు శ్రీవారి పాదాలను అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. సో మనం ప్రజెంట్ గోపురం ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనం రిటర్న్ అయితే దిగిపోవచ్చు. మనకు దిగే మధ్య దారిలో అయితే ఈ విధంగా శ్రీవారి పాదాల యొక్క ఫొటోస్ అయితే అమ్ముతూ ఉన్నారు. మీకు ఏమైనా నచ్చినట్లయితే కొనుగోలు అయితే చేయండి. ఇక్కడ రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి. మీకు కనిపిస్తున్న వచ్చేసి ప్లాస్టిక్ ఫిషెస్ అండి. ఇవి వాటర్లో అలా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వని భక్తులు కూడా వస్తూ ఉంటారండి. శ్రీవారి దర్శనం అవ్వని వాళ్ళందరూ కూడా ఇక్కడ శ్రీవారి మొదటి పాదం దగ్గరికి ఈ గోపురం దగ్గరకు వచ్చి నమస్కరించుకుని వెళ్తూ ఉంటారు. స్వామివారి పాదాలకు హారతి ఇవ్వాలంటే మీకు కొండపైన అయితే కుదరదండి. దానికోసం మనకు శ్రీవారి యొక్క హారతికి సంబంధించినవన్నీ కూడా కింద అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు హారతి అయితే కర్పూరం అటువంటి ఏమైనా ఉంటే ఇక్కడ పూజ అయితే చేసుకుని వెళ్ళవచ్చండి. ఇక్కడ రకరకాల స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మీకు నచ్చిన ఏమైనా ఐటమ్స్ ఉంటే కొనుగోలు అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తిరుమలకు సంబంధించిన రిలేటివ్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. లింక్స్ క్లిక్ చేసి చూడవచ్చండి. ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.